తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, జ్యోతిష నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, చూస్తూ సంవత్సరం ఎట్లా గడిచిపోయిందో తెలియదు. అవునండి, విశ్వావస నామ సంవత్సరం వచ్చింది. ఏమి విశ్వావస నామ సంవత్సరం పేరు వింటేనే అందరం పరవశమైపోయాము. చాలా బాగుంటుంది అన్నారు. సంవత్సరం వచ్చినట్టే వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు పేరు చెప్తానికి కూడా భయపడే పేరుతో ఉగాది నూతన సంవత్సరం వస్తుంది. పేరులో ఏదైనా పేరు వలన ఏదైనా ఉంటుందంటారా? అంటే పేరు వలన ఉండే ప్రభావం కన్నా కూడా ఉగాది రోజున ఈ నామంతో మనకి ఉగాది పండగ వచ్చింది అని అనుకున్నప్పుడు సాధారణంగా అక్కడ ఉండేటువంటి నవగ్రహ సంచారము, తర్వాత ఆ రాసుల్లో ఏ రకమైనటువంటి గ్రహ సంచారం జరుగుతోంది. జ్యోతిష ఫలితాలు ఎప్పుడు కూడా గ్రహ సంచారం గురించి అధికంగా ఉంటాయి కనుక గోచారము, గ్రహ సంచారము వీటన్నిటి బట్టి కూడా ఉంటుంది. కానీ పేరే పరాభవం ఉంది కదా అని ఎవ్వరూ భయపడక్కర్లేదండి. పేరు పరాభవ అని ఉంది. ఆ పేరు వింటూనే భయం. అంటే ఇప్పుడు మనకి విశ్వావసు నామ సంవత్సరం వచ్చినప్పుడు విశ్వావసు చాలా మంచి పేరు. అదొక యక్షుడి పేరు అంటారు, అతను గంధర్వుడి పేరు అంటారు. అతని వీణ పేరు కూడా చాలా ప్రత్యేకించి ఒకటి ఉంది. ఇప్పుడు మన నారదుడికి మహతి అన్నట్టు, అలా తుంబురుడికి కళావతి, మన సరస్వతీదేవిది కచ్చపీట ఉన్నట్టు విశ్వావసుకు కూడా ఒక పేరు ఉంది. అలా అంటే వీణావాదనలో ఆయన కూడా చాలా ప్రఖ్యాతి చెందినవాడు. వీణావాదనలో అటువంటి విశ్వావసు నామ సంవత్సరమే మనకి అంతంత మాత్రంగా గడిచింది. అవునండి. ఇప్పుడు ఈ పరాభవం ఎలా గడుస్తుందో అని అందరూ చాలా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనకి యుద్ధాలు జరుగుతున్నాయి. అగ్రరాజ్యాలు రాగానే కూడా జరిగింది కదండి. విశ్వావసు రాగానే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఏడాది ప్రజలందరికీ కూడా చాలా చాలా హాయిగా ఉంటుంది, సుఖశాంతులు, ఐశ్వర్యం అందరూ చెప్పారు, ఘోషించారు ఒక రకంగా. కానీ అలా ఎక్కడా కూడా జరుగుతున్న సూచనలు మనకి ఏడాది పొడుగుతా చూస్తూనే ఉన్నామండి. ఎక్కడా ఎవరు సుఖపడ్డట్టు శాంతిగా ఉన్నట్టు కనిపించలే. యుద్ధాలే సరిపోయినాయి. అసలు ప్రారంభంలోనే పహల్గాము సంఘటన వచ్చింది మనకి. భారతీయుల్ని ఘోరంగా అక్కడ హత్య చేసేసినప్పుడు ఇంకా దాని తర్వాత ఆరంభమే సరిగ్గా లేదు మనకి. మన భారతదేశంలోనే కదా కాశ్మీర్ ఉన్నది. కాశ్మీర్ మరి అక్కడ అంత జరిగింది. ఎంత బాధగా. కొత్తగా పెళ్ళైన దంపతుల్ని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అదేమిటా మనకి విశ్వావస ఆరంభం ఇలా ఉంది అని అందరూ భయపడ్డారు. అందుకని పేరులో ఏం లేదండి శ్రీలక్ష్మి గారు, పేరులో ఏమీ లేదు. పేరు మంచిదున్నా ఇలాంటి పరాభవ, రుద్ర, రౌద్ర ఇటువంటి నామ సంవత్సరాలు కూడా ఉన్నాయి. రాక్షస కూడా ఉంది. మీరంటే రాక్షస, రౌద్ర నామ సంవత్సరం వస్తుంది. అలా ఉన్నంత మాత్రాన ప్రజలందరూ ఆ పేర్లు చూసి ఏమీ భయపడి శంకించక్కర్లేదు. సాధారణంగా ఉగాది రోజున మనం పంచాంగ పఠనం చేస్తాం కదా, ఆ పంచాంగ పఠనంలో గోచారం ఎలా ఉంటుందో చూసుకోవటం, దాన్ని బట్టి అది చిన్న చిన్న శాంతులు ఏవో ఉంటాయి, గ్రహ జపాలు ఏవో ఉంటాయి, లేకపోతే ఎక్కువగా గ్రహ సంచారంలో ఉండేటువంటి ఆ విశేషాలు తెలుసుకొని ఏ గ్రహం మనకి అనుకూలంగా ఉంది లేదా ప్రతికూలంగా ఉంది చూసుకొని ఆ గ్రహానికి జపం చేసుకోవడం అంటే హోమాలు జపాలు కూడా బయట బోల్డ్ డబ్బులు పెట్టి చేయించక్కర్లా. మననం త్రాయతే ఇది మంత్ర. చక్కగా ఆ వ్యాసుడండి నవగ్రహాలకి 9 శ్లోకాలు రాశాడు. అత్యద్భుతమైన శ్లోకాలు అవి. నవగ్రహ స్తోత్రం ఉంది. సో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అన్నిసార్లు మనము అంటే నిత్యపారాయణకి ఏ గ్రహానికి ఎన్నిసార్లు, చంద్రుడికి 7 సార్లు అంటే ½ సెకండ్ పడుతుంది అంతే. చాలా సులువు కదండి. మనం మన శ్రోతల కోసం ఒక్క శ్లోకం చెప్పుకుందాం. చెప్పండి. చంద్రుడికండి దది శంఖం తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్ మకుట భూషణం. చాలా చక్కటి శ్లోకం. 7 సార్లు చదివితే చాలంట. 7 సార్లు చదివితే చాలండి. అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంఖ్య ఇచ్చారు. అన్నిసార్లు చదువుకుంటే మన ఏ గ్రహాలు ఏమీ చెయ్యవు. లేదు ఈ గ్రహాలు చదవటాలు ఇవన్నీ కూడా
ఎవరికైనా వీలు పడని పక్షంలో హనుమంతుడు ఉన్నాడండి, శివుడు ఉన్నాడు, వీళ్ళిద్దరూ చాలు. ఏ గ్రహము మన జోలికి రాకుండా ఉండటానికి ఓం నమ శివాయ అనుకున్నా చాలు. చాలా సులువైన మంత్రం. హనుమాన్ చాలీసా చదివినా చాలు. చాలు. అసలు అన్నిటికీ మించి జగాన్నంతా ఏలే మాత ఆమె లలితా సహస్రనామాలు చదువుకుంటే అంతకన్నా అద్భుతం ఏముందండి. నామస్మరణే కావాలంటారు. నామాలు మనకు కావాల్సిన నామం ఒక్కటి పట్టుకొని ఆమె చెయ్యి అందుకుందాము, ఆమె పాదాలను పట్టుకుందాము. మీరు జగన్మాతని మళ్ళీ మన సంభాషణలోకి తీసుకొచ్చారు కనుక సోమ సూర్యాగ్ని లోచనాయ నమః అని చక్కటి నామం ఉంది కదండి. అంటే ఈవిడ సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయ నమః అంటే అనేక మంది, సహస్రం అంటే అనేకం అని చెప్పుకున్నాం కదా, ఎన్నో అంటే లెక్కకి అందనంత మంది సూర్యులతో కాంతితో ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుంది. సరికదా, ఒక సూర్యుడిని లెక్కకి ఆవిడ నేత్రంలోనే పెట్టుకుంది, ఒక చంద్రుడిని ఇంకొక నేత్రంలో పెట్టుకుంది, అగ్నినేమో బురుకుటి మధ్యలో పెట్టుకుంది. సోమ సూర్యాగ్ని లోచనాయ నమః అన్న నామని చూస్తే ఎంత తేలిగ్గా ఉందో, ఎంత సులువుగా ఉందో నండి. అటువంటి మీరు చెప్పిన జగన్మాత ఉండగా మనకి ఈ గ్రహ దోషాలు ఇంకొకటి ఏదో అవుతుంది మనకి, అలాగే కొన్ని కొన్ని ఫలితాలు చెప్తుంటారు. అందుకని మనం గ్రహాల గురించి, సంవత్సరానికి ఉన్న పేరు గురించి ఆలోచించి భయపడి మనసు పాడు చేసుకోకుండా జగన్మాతని నమ్ముకొని ఆవిడ సోమ సూర్యాగ్ని లోచనాయ నమః అన్న నామాన్ని చదువుకుంటే, సోమ సూర్యాగ్ని లోచనాయై నమో నమః, ఈ నామము మనం ఉగాది నుంచి పఠించవచ్చు అంటారా? శుభ్రంగానండి. ఏ నవగ్రహాల దోషాలు ఉండవు, ఏ దిష్టి దోషాలు ఉండవు. మనకి ఆత్మ ధైర్యం వస్తుంది, మనకి మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అవునండి, ధైర్యం. ఆ నామం, ఆ సంవత్సరం నామం వింటేనే, ఆ సంవత్సరం పేరు వింటేనే అమ్మో బాబోయ్ ఏమిటా సంవత్సరం పేరే ఎలా ఉందని భయపడుతున్నాం. అందుకని ఏమి, ఎందుకంటే మనకి గత సంవత్సరంలో నామం చదివితే చాలు. మనకి గత సంవత్సరం అన్ని చేదు అనుభవాలు ఇప్పటికీ చూడండి, మంచి పేరు ఉంటేనే ఇలా ఉన్నాం, చెడు పేరుతో వస్తే ఏమిటని అందరికీ భయం. చూడండి ఈ సంవత్సరం వెళుతూ ఉండగా కూడా ఎంతెంత యుద్ధాలు జరుగుతున్నాయి, ఎంతెంత ఆ యుద్ధాలు అక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ మన దగ్గర తారాస్థాయికి రేట్లు పెరిగిపోతున్నాయి. ప్రతి వస్తువులు రేట్లు పెరిగిపోతున్నాయి కదండి. అంతే కదండి. వెండి, బంగారము, రాగి అన్నీ పెరుగుతున్నాయి. ఇటు పెట్రోల్ ధరలు పెరుగుతాయంటున్నారు. ఇంకేమేమి పెరుగుతాయో మనకు అసలు మన ఊహకు కూడా అందనట్టుగా ఉన్నాయి. మరి ఆ పేరు గొప్ప పేరే కదా, గొప్ప పేరే. అందుకే పరాభవ నామ సంవత్సరం అని భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎవ్వరు అస్సలు లేదండి, లేదు. ఒకవేళ భయపడినా అమ్మవారి ఆయుధం మన దగ్గర ఉంది. సోమ సూర్యాగ్ని లోచనాయై నమో నమః ఆ నామం చదువుతూ ఉంటే దేనికి భయపడే పనే లేదు. అంతే కదండి, దేనికి భయపడక్కల్లా. ఆవిడ ఒక కంట్లో అద్భుతంగా ప్రకాశించే సూర్యుని ధరించి ఉన్న ఆ మాతని, అంటే సమస్త గ్రహాలకి రాజైనటువంటి గ్రహరాజే సూర్యుడు. అవునండి, అటువంటి సూర్యుడిని ఆవిడ తన నేత్రంలో ఇదిగా పెట్టుకున్నప్పుడు ఆ మాతని మనం కొలిస్తే, జగన్మాతని, ఆ గ్రహరాజు మనని చల్లగా చూస్తాడు. ఏ గ్రహము కూడా మనకి అపకారం చేసేలాగా ఆ రోజు అసలు మనకు ఉండదు. ఆ చల్లని మాత చూపులో మనకి పరాభవనామ సంవత్సరం అంతా కూడా చల్లగా హాయిగానే జరుగుతుంది. ఎటువంటి పరాభవాలు ఎవరికి జరగవని మనం ఆశిద్దాం. చాలా సంతోషం అండి. పరాభవ నామ సంవత్సరంలో ఉన్న భయాన్ని పోగొట్టి చాలా సంతోషాన్ని ఇచ్చారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన కంచి కామాక్షి దేవి అనుగ్రహ రూపేణ ఎవరింటికి వెళ్తుందో తీస్తారా? తప్పకుండానండి. ఎవరిని కరుణిస్తుందో చూద్దాం మనం కూడా. దాక్కునుంది ఎక్కడో అమ్మవారు. అబ్బో, మీ పేరే వచ్చిందండోయ్. నా పేరు, మీ పేరే వచ్చింది. శ్రీలక్ష్మీదేవిని కంచి కామాక్షిదేవి అనుగ్రహించింది. అమ్మ, త్వరలోనే నీకు యాజమాన్యం వారు లలితా సహస్రనామ ఫలితాలతో కూడినటువంటి పుస్తకాన్ని అందజేస్తారు. ఏ ఊరండి? విజయవాడ అండి. ఈవిడ శ్రీలక్ష్మి, విజయవాడ. శ్రీలక్ష్మి గారు, మీ నెంబరు, మీ పూర్తి చిరునామా తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి పంపించండి. మీకు త్వరలోనే కామాక్షి దేవి అనుగ్రహ రూపేణ
మీకు అమ్మవారి పుస్తకం మీ ఇంటికి వస్తుంది. శ్రీమాత్రే నమః.